రా రాజ్ ఠాక్రే ఏదైతే బాలాసాహెబ్ ఠాక్రే నిర్మించిన శివసేన పార్టీ నుంచి బయట వెళ్ళి మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీ స్థాపించి పోటీ చేసి అడ్రస్ గల్లంతయి రాజకీయ నిరుద్యోగిగా ఉన్న రాజ్ ఠాక్రేకి ఉద్ధవ్ ఠాక్రే బాలాసాహెబ్ వారసుడైనటువంటి ఉద్ధవ్ ఠాక్రే వెళ్ళి కలిసి పోటీ చేసిన బృహన్ ముంబైలో ఘోర పరాభవం మూటగట్టుకుంది. బీజేపీ విజయాన్ని ఆపలేకపోయింది. సో దీని ద్వారా ఉన్న పరువు కాస్త గంగలో కలిపేసింది. మనకు రాను రాను రాజుగారి గుర్రం గాడిదైనట్టు మంచిగా బీజేపీ నీడలో మంచిగా బాలాసాహెబ్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళింటే మంచిగా ఉండే. మనం వింటుంటాం ఓడలు బల్ల ఓడం బల్ల ఓడవడం అని. ఈ సిగ్గుమాలిన అవినీతి చర్యలు సీఎం పోస్ట్ కోసం బీజేపీతో లడాయి పెట్టుకొని ఎటు కాకుండా అయిపోయిన ఉద్ధవ్ ఠాక్రే మొత్తం ఉన్న రాజకీయ ప్రభావం అంతా గల్లంత్. ఇక ఉద్ధవ్ ఠాక్రే ఆయన పార్టీని ఎవరు దేకలేదు. సో బీజేపీ 82 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా 27 సీట్లలో శివసేన షిండే పార్టీ కైవసం చేసుకుని మొత్తం బృహన్ ముంబై జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం ఘన విజయం సాధించింది. దీనికి నరేంద్ర మోడీ గారు కూడా హర్షం వ్యక్తం చేశారు.